ఆర్ తెలుగు మీడియా. నల్గొండ జిల్లా దేవరకొండలో కృషి ఉంటే మనుషులు రుజులవుతారు, మహాపురుషులవుతారు అన్న సామెతను లెఫ్టినెంట్ అరవింద్ చౌహాన్ నిరూపించారు. మారుమూల గ్రామీణ ప్రాంతం నుండి లెఫ్టినెంట్ అరవింద్ చౌహాన్ అత్యుత్తమమైన అరుదైన ఘనత దక్కించుకున్నారు. ఇండియన్ నేవీలో అంచెలంచెలుగా పదోన్నతులు పొందుతూ జూన్ 15న హైదరాబాద్లో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చీఫ్ ఆఫీసర్ ఏషియన్ మార్షల్ కమిషనర్ బిఆర్ చౌదరి ద్వారా ప్రత్యేకమైన వీసాను పొందినట్లు అరవింద్ చౌహాన్ తెలిపారు. ఉపాధ్యాయుల బోధన, తల్లిదండ్రుల ప్రోత్సాహం సాధించాలనే సంకల్పం తనను ముందుకు నడిపించిందని తెలిపారు. మారుమూల గిరిజన తాండా నుంచి రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డును అందుకొని ప్రత్యేక పైలట్గా కొనసాగుతూ ఉండడం సంతోషంగా ఉందని తెలిపారు. దేవరకొండ మండలంలోని ఉమ్మడి ముదిగొండ గ్రామ పంచాయతీ సీతారాం తండాకు చెందిన కోర్ర ఆనంద్ కుమార్ బుజ్జి పుణ్య దంపతుల కుమారుడు కొర్ర అరవింద్ చౌహాన్ దేవరకొండ పట్టణంలోని ఎస్పీఆర్ పాఠశాలలో 6, 7, 8 తరగతులు చదివానని 2012 సంవత్సరంలో సైనిక్ స్కూల్ పరీక్ష రాయగా కోరుకొండ విజయనగరంలో తనకు సీటు వచ్చిందని, 9 నుండి ఇంటర్ వరకు సైనిక్ స్కూల్లో విద్యను అభ్యసించి అనంతరం యూపీఎస్సీ యూనియన్ పబ్లిక్ సర్వీస్ పరీక్షలు రాయగా ఎస్ఎస్బి సర్వీస్ సెలక్షన్ బోర్డులో సెలెక్ట్ అయినట్లు ఆయన తెలిపారు. అందుకోసం తాను ప్రతి పాఠశాలలో నేవీ, ఆర్మీ, నౌకాయానంకు సంబంధించిన అవగాహన కల్పిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో రంగనాయక్ తల్లి, బుజ్జి తమ్ముడు తదితరులు పాల్గొన్నారు. అరవింద్ చౌహాన్, ఆఫీసర్ ఇన్ ఇండియన్ నేవీ. నేను కమిషన్ అయింది 2021లో. సో నా ఎడ్యుకేషన్ లెవెల్ ఎలా స్టార్ట్ అయింది, ఈ పొజిషన్ రీచ్ అవ్వనిక ఈ ప్రాసెస్, ఈ జర్నీ ఎలా స్టార్ట్ అయిందని నేను నా స్కూలింగ్ ఎస్పీఆర్ స్కూల్లో చదివిన 7th, 8th క్లాస్. దాని తర్వాత నేను సైనిక్ స్కూల్ కోరికొండ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ రాసి ఆ స్కూల్లో సెలెక్ట్ అయిన తర్వాత ఆ స్కూల్లో 9th క్లాస్ నుంచి 12th క్లాస్ వరకు నేను చదివిన. సో ఆ స్కూల్ పాస్అవుట్ అయిన తర్వాత నేను నేషనల్ డిఫెన్స్ అకాడమీ ఆ ఎగ్జామ్ రాసిన. అది మన యూపీఎస్సీ కండక్ట్ చేస్తారు. సో ఆ ఎగ్జామ్ కండక్ట్ చేసి ఆ ఎగ్జామ్లో క్లియర్ అయిన తర్వాత నేను సర్వీస్ సెలక్షన్ బోర్డ్కి అపీర్ అయినా. దట్ ఈస్ ఫర్ 5 days. ఆ ఇంటర్వ్యూ క్లియర్ అయిన తర్వాత నేను ఆ ఎగ్జామినేషన్ క్రియలో నా ఆల్ ఇండియా ర్యాంక్ 175 ర్యాంక్ వచ్చి నేను యాజ్ ఎ నేవల్ కెడెట్ నేషనల్ డిఫెన్స్ అకాడమీ పూణేలో జాయిన్ అయినా. దాని తర్వాత అక్కడ 4 years నా ట్రైనింగ్ అయిన తర్వాత 2021లో నేను ఒక నేవల్ ఆఫీసర్గా కమిషన్ అయినా. దట్ ఈస్ ఆర్డర్ బై ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. అతను ఆ ప్రెసిడెంట్ చేతుల మీదుగా నేను ఇండియన్ నేవల్ ఆఫీసర్గా నేను అపాయింట్ అయినా. సో 2021 నుంచి 2023-24 వరకు నేను ఇండియన్ నేవీ సర్వ్ చేస్తూ ఒక స్పెషల్ బ్రాంచ్ దట్ ఈస్ ఏవియేషన్, వేర్ ఒక నేవల్ ఆఫీసర్, ఒక మిలిటరీ ఆఫీసర్ ఎవరైనా కూడా పైలట్ అవ్వడానికి ఛాన్స్ అయ్యే బ్రాంచ్ దట్ ఈస్ ఏవియేషన్. ఆ బ్రాంచ్లో నేను ఎగ్జామ్ రాసి మెరిట్లో వచ్చి నేను ఎయిర్ ఫోర్స్ అకాడమీ డుండిగల్లో గత ఒక 1 yearగా నేను ట్రైనింగ్ తీసుకుంటూ నిన్న దట్ ఈస్ ఆన్ 15th June నేను మన ఎయిర్ చీఫ్ మార్షల్ బిఆర్ చౌదరి అతని చేతుల మీదుగా పైలట్గా నేను ఈ వింగ్స్ అనేది సాధించిన. సో ఇప్పుడు నేను ప్రజెంట్గా ఒక పైలట్గా ఇండియన్ నేవీలో ఉంటూ ఇండియన్ నేవల్ మిలిటరీ పైలట్స్గా ఇండియన్ నేవీ ప్లేన్స్ ఫ్లై చేస్తుంటాను. సో అలాగే ఇండియన్ నేవీని నేను సేవ చేస్తుంటాను. సో నా ఈ పొజిషన్కి రీచ్ అవ్వనిక నాకు హెల్ప్ చేసిన నా పేరెంట్స్, నా టీచర్స్ అందరికీ నేను చాలా రుణపడి ఉంటాను. సో ఈ జర్నీ అనేది ఇంత ఈజీగా నేను ఈ పొజిషన్కి రాలేదు. సో ఐ హావ్ డన్ లాట్ ఆఫ్ హార్డ్ వర్క్ అండ్ ఆ హార్డ్ వర్క్, ఈ సక్సెస్కి బిహైండ్ సో దెర్ ఈస్ ఓన్లీ వన్ థింగ్ దట్ ఈస్ హార్డ్ వర్క్, అండ్ దట్ ఈస్ అ ప్యూర్ హార్డ్ వర్క్ ఐ హావ్ డన్, అండ్ దట్ ఈస్ వితౌట్ హెల్ప్ ఆఫ్ మై మదర్, మై ఫ్యామిలీ అండ్ మై టీచర్స్ ఐ వుడ్ హ్యావ్ నాట్ రీచ్ దిస్ పొజిషన్. సో నేను ఈ పొజిషన్కి రాగలనంటే ఎవరైనా రాగలను. సో ఈ జస్ట్ మీరు అలా థింక్ చేశారనుకో, నేను ఒక ఇండియన్ నేవీ ఆఫీసర్, ఇండియన్ ఆర్మీ ఆఫీసర్, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్ మీరు అవ్వాలనుకుంటే ఎవరైనా అవ్వగలుగుతారు. ఇట్స్ ఆల్ అబౌట్ ఎక్స్పోజర్. మీరు దానిలో కృషి చేయాలి అవుదామని. ఎలా అయితే మనమందరం డాక్టర్, నీట్, ఇంజనీర్స్ ఎలా అయితే అవుదాం అనుకుంటున్నారో అలానే మీరు ఇలా ఇండియన్ నేవీ ఆఫీసర్, ఇండియన్ ఆర్మీ ఆఫీసర్, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్ అని ఆ థాట్ ఆ యంగ్ టైంలో మీకు జనరేట్ అయితే మీరు అవ్వగలరు. So nothing is impossible in this world. You can become anything in this. So if people can become, they think that they can become IAS officer, వాళ్ళు అవుతారు. ఎందుకంటే they do hard work according to that. It's all about మనకి తెలియదు ఎలా జాయిన్ అవ్వాలి, ఇది ఇండియన్ ఆర్మీలో, ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో, ఇండియన్ నేవీలో ఎలా జాయిన్ అవ్వాలనేది ఎక్స్పోజర్ తెలియక చాలామంది మనము ఆ ఫీల్డ్కి వెళ్ళాం.
అండ్ వీఆర్ టోటలీ అఫ్రేడ్ ఆఫ్ మనం ఒకరిని జాయిన్ అయితే ఇట్స్ వెరీ రిస్క్ ఫ్యాక్టర్, మనం పోగొట్టుకుంటాం మన లైఫ్ని అని అనుకుంటాం. సో బట్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఐఎమ్ టెలింగ్ యూ the immense pleasure that which you can get is donning this uniform and serving the mother India. So that will the best thing, best feeling that you can get. So make a feeling ravalante, you become an officer in armed forces and serve the nation with pride. So with this I would like to take this chance and thank all the media people who came here and who are supported and who have taken the interview from me. And I would like to thank all the media people once again, and all my family members and teachers for reaching this position, and with all the people. So with this